మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో ఎంతో టేస్టీగా ఉండే నీర్ దోస ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక బౌల్లో బియ్యం వేసుకొని 2 సార్లు కడిగేసి నీటిలో 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు ఇందులో అరకప్పని నీళ్లు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఈ పిండి మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోండి. 2 కప్పులని నీళ్లు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేయండి. అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. ఉల్లిపాయతో ఇలా ప్యాన్ మొత్తం ఒకసారి రుద్దుకోవాలి. 1 స్కూప్ అంత పిండి వేసుకొని అన్ని వైపులు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మూత మూసి పెట్టండి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసేసి ఇలా మూత తీసిన తర్వాత మరి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ నీర్ దోసని 2 వైపులా కుక్ చేసుకునే అవసరం లేదండి, ఒకవైపు చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మెల్లగా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటే అయిపోయింది. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా ఉంది దోశ. ఈ నీర్ దోశకి టమాటో చట్నీ చేశాను. టమాటో చట్నీ ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడొచ్చు. లేదా మీకు నచ్చిన చట్నీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా సాఫ్ట్గా ఉండే నీర్ దోసని ఎలా తయారు చేసుకోవాలని. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.